డు నాట్ డిలే ఎనీ లాంగర్. ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు. ఇంకా నాకు ఇంకో రోజు ఉందిలే, ఇంకో రోజు బ్రతుకుతానులే. నో 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 హీ విల్ కమ్ అండ్ షేక్ ద ఎర్త్ అగైన్. కానీ దిస్ టైం ఒక గొర్రెలాగా కాదు, ఒక రాజుగా రాబోతున్నాడు, ఒక యూదా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. ఒక చాతగానిగా వానిగా కాదు, ఒక సమర్పించుకుంటూ కాదు, ఒక సాక్రిఫైస్గా కాదు. నౌ హీస్ కమింగ్ యాజ్ అ వారియర్, నౌ హీస్ కమింగ్ యాజ్ అ కింగ్, నౌ హీస్ కమింగ్ టు ఫినిష్. హీ విల్ సెటిల్ ఆల్ అకౌంట్స్. ప్రతి బుక్ తెరవబడుతుందంట. ప్రతి ఒక్కరి నిమిత్తమే బుక్ ఉందండి. అందుకని గ్రంథాలు తెరవబడతాయి, పుస్తకాలు తెరవబడతాయి. నీ జీవితం గురించి ఒక పుస్తకం ఉంది, నా జీవితం గురించి ఒక పుస్తకం ఉంది. పలానా డేట్ రోజు ఏం చేస్తాం అన్నీ రాయబడ్డాయంట. ఆ రాయబడిన ప్రతిదీ, ఇంకా అప్పుడు టైం లిమిట్ లేదు. ఇంతమంది లోకల్ ఇంత బ్రతికి, అక్కడ టైం కన్స్ట్రెయింట్ లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళు మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాట, చేసిన ప్రతి పనికి మాలిన పని, లేకపోతే పనికొచ్చే పని, లేకపోతే దేవుని మహిమ కోసం చేసిన పని, అన్నిటికీ లెక్కప్ప చెప్పాల్సిన సమయం రాబోతుంది. We are in an urgent situation. We are coming closer to Jesus.